నన్ను ఎందుకు పిలిచావురా? యువరాజా అలా అనకూడదు. ఏమనలే? ఎందులకు పిలిచారు? సరే ఎందుకు పిలిచావా? మచ్చిగా నీ తొక్కుడు బిల్ల ఆడుకుంటుంటే ఆ కత్తిరి నా మీద పిసురు. ఇదిగో కుక్కల బలి కాలెత్తావునా నువ్వు? అలాంటి లఫూట్లు ఎవరు లేరండి. అవును, బేసిక్ గా ఇద్దరులో నేనే పెద్దది. నేను పెద్దదమని. సార్ మీరు చెప్పండి సార్. నేనే. మీరిద్దరు ఎదవలే కానివ్వండి. అయిందా? బాగైందా? బ్యాచులర్ లైఫ్ ని మనం ముగ్గురం బాగా ఎంజాయ్ చేస్తున్నాం రా. అరే మనం ఇద్దరమే కదా ఎంజాయ్ చేసేది. రష్మి కూడా ఉంది కదా. మన అపార్ట్మెంట్ లో లిఫ్ట్ కి ఒక పేరు పెట్టా. అవునరా, ఏం పేరు రా? శివాజీ గారని. ఎందుకు ఆ పేరు పెట్టావు? నిస్వార్థంగా 10 మందిని పైకి తీసుకొస్తుంది కదా, అందుకే. పిల్లలకు అనొచ్చుగా. నా వల్ల కాదు అది. మీ వల్ల ఏమీ కాదు, మీ వల్ల నువ్వు కాకుండా ఎవరైనా పిలిపించే నేను చూపిస్తాను. ఇంట్లో ఉన్న చెట్టు కాయలు కాయించలేనోడు బయట చెట్లు అన్నిటికీ కాయలు కాసేద్దాం అన్నాడు. నీకులాటోడే ఇక్కడ నాకు మొత్తం తెలుసురా రాంప్రసాద్ నీ గురించి. రాంప్రసాద్ గారు గుంశేఖర్ మర్చిపోద్దాగా. ఇప్పుడు జైలు నుంచి తప్పించుకున్న 1 వారం రోజులు అయింది సార్. పోలీసులు నా గురించి ఎతుకుతున్నారు. తప్పించుకుని తిరుగుతున్నాను. మీరేంటి చూస్తున్నారు? పర్ఫార్మెన్స్. ముందు ఫోన్ ఉందో లేదో చూసుకోండి. ఆ దొంగ క్యారెక్టర్ ఏదిరా? దిక్కు చూస్తాడురా. దొంగ క్యారెక్టర్ చేయవా? రోల్ కెమెరా యాక్షన్. నేను దొంగనండి. జైలు నుంచి తప్పించుకుని 1 వారం రోజులు అయింది సార్. పోలీసులు ఎవరన్నా నా గురించి ఎతికితే దొరకలేదని చెప్పండి సార్. నేను కనిపించలేదని చెప్పాలి సార్ మీరు. ఎక్సలెంట్ రా. బాగా చేశాడు రా. ఆస్కర్ కి అడుగు దూరంలో ఉన్నారా? ఈ నవ్వుతే కాదు, పైకి రావాలి. పెళ్లి రేపే ఇంటికి వెళ్తా. పెళ్లి సంబంధం ఓకే చేస్తా. పెళ్ళైన వెంటనే వేటగాడి సినిమాకి తీసుకెళ్ళాలి నన్ను. ముందు నిన్ను వేటాడతా, దాని తర్వాత వేటగాడి సినిమాకి తీసుకెళ్తా. నాకు ఒక డౌట్. రేపు మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత అబ్బాయి పుడితే శివాజీ అని పేరు పెడదామా, లేకపోతే అమ్మాయి పుడితే లయా అని పేరు పెడదామా? ముందు పుట్టాలి కదా. సిగరెట్లు కాలుస్తున్నావా? నేనా సిగరెట్లా? పక్కింటి ఆంటీకి లవ్ లెటర్ ఇచ్చావా? ఇచ్చాను. మన కొడుకండి. చెప్పు తీసుకొడతా. నీ కొడుకండి, నా కొడుకు కాదు. మరి నీదేం లేదా నాన్న? నిన్ను పోషించడమే దండకంటే దాన్ని పోషించాలా? పోషించొచ్చు కదా. పెద్దలు చెప్పిన నలుగురిని పోషించాను అన్నారు. ఇద్దరు పోషించాలని చస్తావేరా? మీ ఇద్దరు మొగుడు పిల్లలు సార్. మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఏమనిపిస్తుంది నీకు? పెద్ద ఏమనిపించట్లా. పండు సూపర్ ఉంది కానీ నిన్ను డాన్సర్ అన్నారు కదరా, నువ్వేంటి వాడిచ్చే 2000 3000 కోసం దుక్కు కూడా వచ్చాను అనుకున్నావా? ఇలాంటి కంఫర్ట్స్ కోసం వచ్చా. అసలు ఈ న్యూస్ ఇవన్నీ ఎందుకు? వాళ్ళ సిగ్గులేనా? ఏ ఇల్లు లేనట్టు నా ఇంట్లో పడినావు. ఎవరితే నీకేసింది? దాని చేతులు పడా, దాని ఒళ్ళు కాలిపోను. వాళ్ళ నీకేనే సగం బట్టలు కప్పుకున్నానా? వినబడతాండా? ఆ పేపర్ తీసి పాడేరా. తీస్తా ఆగు. నీ కోసమే ఎదురు చూస్తాను. రారా. ఇలా కాదు, నేను అట్లా రౌండ్ వేసి అట్లా గెంటుతాను, నువ్వు కవర్ చేదాన్ని. వచ్చిందా అమ్మా సగం బట్టలు సొందరి రాయే. నీకు వినబడతాండా? ఓర్ని నీకేంద్రా? సిగ్గులేరు వినపడతాందిరా. సార్ మొగుడా పిల్ల వెనకాల కూర్చోడానికి సిగ్గు సార్ అన్నారు. ఆడికి సిగ్గులేదు బాబు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.